లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. టీవీకేతో కలిసొచ్చే పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలతో అభిమానులతో మొదలైన విజయ్ ప్రస్థానం ఎన్నికల గెలుపు వరకు సాగింది. తమిళనాడులో పార్టీ ప్రారంభించిన 2 ఏళ్లలోనే తిరుగులేని విజయం సాధించడంతో టీవీకేలో కొత్త జోష్ నింపింది. విజయ్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్గా మారారనే చెప్పాలి. టీవీకే విజయం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. తమిళనాడులో టీవీకే విజయం తర్వాత విజయ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? దళపతి తమిళనాడులో ఆగుతారా, పొరుగున ఉన్న రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా విజయ్ కన్ను ఆంధ్రప్రదేశ్పై పడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే అధినేత తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ పేరుతో కొందరు సోషల్ మీడియాలో పేజీలు కూడా నడుపుతుండడంతో టాక్ మొదలైంది. విజయ్ ముందు తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు టీవీకే పార్టీని విస్తరిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. తమిళనాడులో విజయ్కు యువత నుంచి మంచి ఆదరణ వచ్చింది. దళితులు, క్రిస్టియన్లను మద్దతు తెలిపారు. ఇక్కడ కూడా అడుగుపెట్టి ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలతో పాటుగా యువత, క్రిస్టియన్లు, దళిత ఓటర్లను ఆకట్టుకుంటే బలమైన రాజకీయ శక్తిగా ఎదగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తమిళనాడుతో పోలిస్తే ఏపీలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా కలిసొస్తుందంటున్నారు. తమిళనాడు ఫార్ములాను ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టీవీకే పార్టీని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ మంచి ఆప్షన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చే వారిని ఏకం చేస్తే ఇంకా ప్లస్ అవుతుందంటున్నారు. అంతేకాదు విజయ్ టీవీకే పార్టీ ఏపీలో కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు సరిహద్దుతో పాటుగా మరికొన్ని చోట్ల టీవీకే అభ్యర్థులకు అవకాశం ఇచ్చి కూటమిగా బరిలోకి దిగే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. ఏపీ సరిహద్దులోని కొన్ని జిల్లాలపై తమిళనాడు ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల బలపడాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే ఏపీలో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగితే సక్సెస్ కావచ్చు అంటున్నారు. ఒకవేళ విజయ్ ఏపీ వైపు చూస్తే వైఎస్ఆర్సీపీతో కలిసి ముందుకు సాగే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే విజయ్ గెలుపును వైఎస్ఆర్సీపీ క్యాడర్ తమ విజయంగా భావించి సంబరాలు చేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఒంటరిగానే పోటీ చేశారు. కాబట్టి జగన్ టీవీకేతో జతకట్టే అవకాశాలు దాదాపు లేనట్లే అంటున్నారు. ఇక మిగిలింది ఎన్డీఏ కూటమి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసున్నాయి. ఆ పార్టీలతో విజయ్ కలిసే అవకాశాలు లేనట్లే అంటున్నారు. విజయ్ టీవీకే పార్టీ పొరుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటారనే వాదనలు ఉన్నాయి. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ గెలుపు ప్రభావం పొరుగు రాష్ట్రాలపై మొదలైందనే చర్చ జరుగుతోంది.